నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మీ లైఫ్లోకి ఏమొస్తుంది, లేకపోతే ఏదొస్తుంది, మీరు ఏం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 ఇక్కడ వీడియోని పోస్ట్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీకు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. సో ఇది టైమ్లెస్ రీడింగ్ అంటేనే కాలానికి అతీతంగా ఉంటుంది. సో ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ దీంట్లో మీకోసం ఏదో మెసేజ్ దాగి ఉంది, ఏదో ఇన్ఫర్మేషన్ దాగి ఉంది, లేకపోతే మీకు అప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్స్కి ఏవో ఆన్సర్స్ దాగి ఉన్నాయి, మీకు ఒక గైడెన్స్ లాగా పనిచేస్తుందని అర్థం అనమాట. సో ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. మనమైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఈరోజు నేను వీడియో కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను టారో కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఆరికల్ కార్డ్స్ అన్నీ తీసుకొని తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్? పైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లోకి ఏమొస్తుంది, ఏదొస్తుంది, ఏం తెలుసుకోవాలి వీళ్ళు, మనం బాగా షఫిల్ చేసి మన స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, ఏంజల్స్కి బాగా ప్రే చేసి లెట్స్ టేక్ ఎ కార్డ్ అండ్ నో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏం తెలుసుకోవాలి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది చూద్దాం. లవర్స్ కార్డ్ నెంబర్ 6, కింగ్ ఆఫ్ కాయిన్స్ అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ పేరు వచ్చింది, కింగ్ క్వీన్ జెంట్ వచ్చినారు. సో టాప్ ఆఫ్ ద డెక్లో వరల్డ్ కార్డ్ వచ్చింది. నేను ఈ కార్డ్ ఇక్కడ పెట్టుకుంటాను. 2 మేజర్ ఆర్కానా, 2 మైనర్ ఆర్కానాలో కూడా కోర్ట్ కార్డ్స్ వచ్చినాయి, అంటే ఫిగరేటివ్ కార్డ్స్, కోర్ట్ కార్డ్స్. నైట్స్, పేజెస్, కింగ్స్, క్వీన్స్ని కోర్ట్ కార్డ్స్ అంటాం మనము మైనర్ ఆర్కానాలో. సో మనం ఇప్పుడు గైడ్ లైన్స్ కూడా చూసేసి ఒకటేసారి చూద్దాం అసలుకి ఈ కార్డ్స్కి మనకి గైడెన్స్ కింద ఏం కార్డ్స్ వస్తున్నాయో. ఫర్ పైల్ నెంబర్ 1 పాత్వే కార్డ్ నెంబర్ 35, గ్రేట్ ఫార్చ్యూన్ కార్డ్ నెంబర్ 26, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింద గ్రేట్ ఫార్చ్యూన్ బ్యూటిఫుల్, క్వీన్ ఆఫ్ కాయిన్స్ కింద ప్రివిలేజ్డ్ లేడీ, టాప్ ఆఫ్ ద డెక్లో ఆక్యుపేషన్ బ్యూటిఫుల్. సో వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్? ఏం కావాలి మీకు? ప్రేమ కావాలంటే ప్రేమ వస్తుంది, ధనం కావాలంటే ధనం వస్తుంది, సంపద కావాలంటే సంపద వస్తుంది, జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది, జాబ్లో మీకు ప్రమోషన్స్ కావాలంటే ప్రమోషన్స్ వస్తున్నాయి, ట్రావెల్ తిరగాలని ఉంది నాకు, కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే అట్లా కొత్త కొత్త ప్లేసెస్ని మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. నాకు ఇంకా నా లైఫ్ పార్ట్నర్ దొరకలేదు అంటే లైఫ్ పార్ట్నర్స్ వస్తున్నారు లైఫ్లోకి. అండ్ ఈ పని నాకు కంప్లీట్ అవ్వట్లేదు అంటే ఈ పని కంప్లీట్ అయిపోతుంది. మీకు కొత్త దారులు ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడుతున్న కొత్త దారుల ద్వారా మీకు కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోబోతున్నారనమాట. సో ఒకటైతే ఈ గ్రేట్ ఫార్చ్యూన్ ఇక్కడ సెంటర్ కార్డ్ ఏదైతే ఉందో ఇది ఫిక్స్. ఎందుకంటే ఇక్కడ ధనానికి, సంపదకి, ఐశ్వర్యానికి ఎవరైతే చిహ్నమో ఆయన వచ్చినాడు, కింగ్ ఆఫ్ కాయిన్స్. ఆయన ధర్మపత్నితో పాటు వచ్చినాడు. సో భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు. సో ఐశ్వర్యానికి అయితే కొదవలేదు, డబ్బుకైతే కొదవలేదు, డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది. కొత్త దారులు అయితే ఏర్పడుతున్నాయి. తద్వారా మీరు ఏమన్నా తెలుసుకోవాల్సింది ఉంటే దాన్ని తెలుసుకోవడానికి కానీ, లేదు మాకు అన్ని మార్గాలు మూసుకుపోయినాయి, మాకు ఇంకా కొత్త మార్గం ఏం తెలియట్లేదు అంటే అలా కొత్త మార్గాలు మీకు ఏర్పడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాము, ఓవర్సీస్కి వెళ్ళాలనుకుంటున్నాము, ఏదైనా ఒక ఫారిన్ ప్లేస్ని చూడాలనుకుంటున్నాము, ఆ కోరిక కూడా తీరిపోవడానికి హై ఛాన్సెస్ ఉంది. మీ వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వృత్తి వ్యాపారంలో మీరు మంచిగా అభివృద్ధి చెందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీ లైఫ్లోకి ఎవరో ప్రివిలేజ్డ్ లేడీ వస్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కాయిన్స్. లేదు అంటే మీ మదర్ ఇంపార్టెన్స్, వైఫ్ ఇంపార్టెన్స్, గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెన్స్, డాటర్ ఇంపార్టెన్స్, సిస్టర్ ఇంపార్టెన్స్ ఇవి తెలుసుకుంటున్నారు. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఫీమేల్ ఫిగర్ ఉంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది అనమాట. అంటే వాళ్ళ
అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని మనం అంత గౌరవించాము కదా. ఇప్పుడు తెలుస్తుంది దట్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు పనిచేసే మహిళలు అయితే బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నారు, ఇంటిని కూడా నడుపుతున్నారు. వాళ్ళు హోమ్ అండ్ వర్క్ బ్యాలెన్స్ని ఎంత బాగా తీసుకొని వస్తున్నారు. అసలు వీళ్ళు లేకపోతే మన లైఫ్లో ఆ వెల్త్ ఏదైతే ఉందో అది బాగా తెలుస్తుంది అనమాట. సో మీ లైఫ్లోకి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు ఇన్ ఎనీ ఫామ్, మీకు ఇప్పటి వరకు పెళ్ళి కావట్లేదు, సో లైఫ్ పార్ట్నర్ రూపంలో వస్తున్నారు. లేదు మీకు ఒక మంచి ఫ్రెండ్ మిస్ అవుతున్నారు, సో ఒక మంచి ఫ్రెండ్ రూపంలో రావచ్చు. ఏదో ఒక రూపంలో మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీ లైఫ్లోకి రావడానికి హై ఛాన్సెస్ వస్తున్నాయి. ఈ ఎవరైతే ఇష్టపడుతున్న వ్యక్తులు ఉన్నారో వీళ్ళు రావడానికి హై ఛాన్సెస్ వస్తున్నాయని చెప్పాను కదా. వీళ్ళతో పాటు కొత్త మార్గాలను కూడా తీసుకొని వస్తున్నారనమాట. లైఫ్ చేంజ్ అవుతోంది మీకు ఈ వ్యక్తి రావడంతో. మీకు ఏదో ఇప్పటి వరకు మీరు తెలుసుకోలేనిది ఏదో తెలుసుకుంటున్నారు, తద్వారా మీకు కొత్త ఐడియాస్ వస్తున్నాయి. సో మీ లైఫ్ కూడా కొత్తగా మారబోతోంది. అండ్ మీరు ఒక పటిష్టమైన స్థానంలోకి రాబోతున్నారు. ఇంతకుముందు డబ్బులతో కొంచెం ప్రాబ్లంగా ఉన్నింది, అనుకున్నంత డబ్బులు చేతిలో లేకుండా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డబ్బులు మీకు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు వరకు ఏమన్నా మీ పూర్వీకుల ఆస్తి మీ వరకు రాకపోయిందంటే, మీకు ఇంకా చెందాల్సింది ఉంటే అది చెందడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ పూర్వీకుల ఆస్తి మీ చేతిలోకి రావడానికి, మీరు ఇంకొంచెం సంపన్నులు అవ్వడానికి, లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ రావడం, మీ జాబ్లో మీకు మంచి ప్రమోషన్ వచ్చి మీకు హైక్లు బోనస్లు ఇవన్నీ రావడం, లేకపోతే షేర్స్ చేస్తానంటే షేర్స్లో మీకు మంచి ప్రాఫిట్స్, మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే మీరు ఎక్కడన్నా డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేసినంటే అది భూమి రూపంలో కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కానీ మీకు దాంట్లో ఇంకా బెటర్ అయ్యి మీ చేతిలోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా కోరుకునింది ఆలస్యం మీకు ఈ టైంలో జరిగిపోతుంది. సో అండ్ మీ లైఫ్లో ఒక లేడీ ఫిగర్, ఎస్పెషలీ లేడీ ఫిగర్ వల్ల మీకు లక్ యాడ్ అవుతుందన్నమాట. సో మీ అమ్మ, నేను ఇంతకుముందు చెప్పినట్టు చెల్లి, అక్క, లేకపోతే కూతురు, లేకపోతే ఫ్రెండ్, ఎవరన్నా గర్ల్ హూ ఇస్ ఎ ఫ్రెండ్, సో ఇట్లా ఎనీ ఫామ్లో మీకు వాళ్ళు ఆ లక్ ఫ్యాక్టర్ని తీసుకొని వస్తున్నారనమాట. సో వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా, రిచ్ ఇలా ఉంటారనమాట. ఫేర్గా ఉంటారు అండ్ ప్రాస్పరస్గా ఉంటుందన్నమాట వాళ్ళు మీ లైఫ్లోకి రావడంతో. అండ్ వాళ్ళకి ఎంత హానెస్ట్గా ఉంటారంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళు మీతో చాలా నిజాయితీగా ఉంటారు. అండ్ వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మీరు వినండి. అండ్ వాళ్ళు ఇస్తున్న సలహాల వల్ల కూడా మీకు మంచి జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. డబ్బుల్ని ఆకర్షిస్తారు మీరు. ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుంది అనేసానికి ఇదంతా సూచనలాగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కాయిన్స్, ఆమెకి ఓపిక ఎక్కువ, ఆమె అనుకువగా ఉంటుంది. ఆమె నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను బయటికి వెళ్ళి నేను ఇంత పని చేసుకొని వస్తున్నాను అన్న గర్వం ఇంట్లో చూపించదు. ఆమె ఇంట్లో బయట పనులు అన్నిటినీ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇంట్లో భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, లేకపోతే అమ్మ నాన్నల్ని అందరినీ ఎంత బాగా చూసుకుంటుందో, ఆమె బయటికి వెళ్ళి ఏదైతే పని చేస్తుందో ఆ ప్లేస్లో కూడా ఆమె కలీగ్స్తో అంతే మంచిగా ఉంటుంది. వర్క్ హోమ్ బ్యాలెన్స్ని మంచిగా చేయగలుగుతుంది. ఆమె ఆ మదర్ ఫిగర్ అనమాట. ఆమెలో నర్చరింగ్ నేచర్, హెల్పింగ్ నేచర్ ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఆమె మంచి మంచి ఐడియాస్ ఇస్తుంది. ఆమె ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. సో ఆ కంటెంట్మెంట్ని మీ లైఫ్లోకి తీసుకొని రాబోతున్నారనమాట. అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. దీంతో మేజర్ ఆర్కానా అయిపోతుంది, అక్కడి నుంచి మైనర్ ఆర్కానా స్టార్ట్ అవుతుంది. అంటే ఏదో కంప్లీషన్స్లోకి వస్తుంది. ఇక్కడ ఆక్యుపేషన్, ఈమె చూడండి సూయింగ్ మిషన్తో కుడుతుంది బట్టలు. సో మీరు ఏదైనా స్టార్ట్ చేసినంటే అవి ఎండ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు అవి కంప్లీషన్స్కి వచ్చేసినాయి. సో ఆ విధంగానే మీరు ఒకవేళ ప్రపంచ యాత్ర ఏదన్నా ఫారిన్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే, ఏమైనా చూడాలనుకుంటే మీరు చూడగలుగుతారు. మీకు బ్యూటీ పెరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ లేడీని చూపిస్తున్నారు కాబట్టి విజ్డమ్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ ఏమంటే మనకి బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కాబట్టి ట్రాన్సిషన్, మార్పులు ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి మీకు. సో ఏదన్నా కానీ ఒక ఫ్లోలో వెళ్ళిపోండి విత్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్.
అండ్ మీకు వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు మంచిగా ప్రోగ్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దెర్ ఈజ్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్ అంటారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడంతా మనకు అంత లైట్ లేదు కానీ ఇక్కడ చాలా వెలుతురుంది. ఆ విధంగా చాలా ఆశాజనకంగా ఉండబోతుంది అనమాట. దెర్ ఈజ్ డెఫినెట్లీ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్. మీరు అది ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. అండ్ లైఫ్లో మీరు కోరుకున్న విధంగా మీకు చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ చేంజెస్ వస్తున్నప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు ఏం చేస్తే బెటర్ అని మనం టారో నుంచి గైడ్. ఓకే, ఈ కార్డ్స్, ఓకే, టూ మెనీ కార్డ్స్, ఒక కార్డ్ తీసుకుందాం మనం. సో ఫైనల్గా టారో నుంచి గైడెన్స్ కింద అంటే ఎన్ని రోజుల్లో జరగచ్చు, లేకపోతే ఎన్ని వారాల్లో జరగచ్చు, ఎన్ని నెలల్లో జరగచ్చు, లేదు అంటే ఇది కొంచెం ఏ విధంగా జరగచ్చు. సో అలాంటి క్లూస్ ఏమన్నా మనకి టారో నుంచి వస్తాయేమో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అంటే ఫాస్టెస్ట్ ఎనర్జీ. సో ఇవి కొన్ని రోజుల్లో జరగడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి మీకు. సో కొన్ని రోజుల్లో జరగచ్చు. నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఆయనలో చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏమన్నా చేయగలుగుతాను, మూవ్మెంట్ గురించి, యాక్షన్ ఎనర్జీస్ గురించి, మోషన్ గురించి మాట్లాడుతుంది. సో మీరు యు ఆర్ రెడీ టు టేక్ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఇంకా మీరు చేయడం మొదలుపెట్టినారంటే మీరు వెంటనే ఫలితాలు చూడగలుగుతారు. విత్ ఇన్ డేస్ మీరు ఫలితాలు చూడగలుగుతారు. ఇప్పుడు వరకు ఏదైనా ప్లాన్ చేస్తూ చేయాలనుకొని వెనకడుగు వేస్తూ ఉంటే మీకు టైం వచ్చింది, మీరు ఖచ్చితంగా చేయొచ్చు. మీరు చేసినారంటే మీకు ఖచ్చితంగా ఒక 3 నుంచి 12 రోజుల లోపల కొంతమందికి అయిపోతుంది. సో అంత ఫాస్ట్గా మీకు ఇక్కడ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అండ్ ఇది వచ్చి ఫైర్ ఎనర్జీని చెప్తుంది అనమాట. ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశికి సంబంధించింది అనమాట ఇది. అట్లా ఈ రాశులే కాదు, ఏ రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూస్తాన్నా కానీ వేగవంతంగా పనులు అయిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ దుప్పి చూపిస్తున్నారు. సో దుప్పి కూడా చాలా వేగంగా పరిగెడుతుంది. సో కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అతివేగం ప్రమాదకరం అన్నట్లు కొంచెం ఎంత మనం ఇదిగా ఉన్నా కానీ ఒక కాషన్ అనేది అవసరం అన్నమాట. అంటే కొంచెం జాగ్రత్తగా మనం కానీ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఖచ్చితంగా మీకైతే గ్రేట్ ఫార్చ్యూన్ అయితే ఉంది. నేను చెప్పినట్లు మీరు ఎప్పుడైతే ఆచరణ వైపు చూస్తారో, అంటే ఆచరణ వైపు పెడతారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆచరణ వైపు పెడతారో అప్పుడు ఖచ్చితంగా మీరు చాలా క్విక్ రిజల్ట్స్ చూడగలుగుతారనమాట. సో మీరు ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉండి మీరు ఈ విధంగా కానీ మీరు చేసుకోవాలి అనే తపన మీలో ఉండి మీరు దానికి గట్టి సంకల్పాన్ని జోడించి మీరు దానికోసం శ్రమిస్తూ ఉంటే మీరు ఎప్పుడైతే దీన్ని ఆచరణ వైపు పెడతారో అప్పుడు మీరు వెంటనే రోజుల్లో ఫలితాలు చూడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ వచ్చి 6, ఇది 14 అంటే 5 కింద తీసుకోవచ్చు, లేదు 6, 14, ఇది 13, 4 కింద చూసుకోవచ్చు, 21 అంటే 3 కింద చూసుకోవచ్చు, ఇది 34, ఇది 12, ఇది 35, ఇది వచ్చి కార్డ్ నెంబర్ 12, ఇది వచ్చి 26. సో ఇవి మీ డేట్ ఆఫ్ బర్త్స్ అవి ఉండొచ్చు, లేకపోతే మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో నాకు ఇక్కడ 12 అని కనిపిస్తుంది కాబట్టి 12 ఏంజల్ నెంబర్ మీరు చూస్తుంటే లేయండి, చెయ్యండి, మీరు అనుకున్న దాంట్లో మీరు అనుకున్న విధంగా మీరు ఫలితాలు పొందగలుగుతారు అని మీకు ఆ ఏంజల్ నెంబర్ గుర్తు చేస్తుంది. కమ్ ఆన్, ఇట్స్ టైమ్ టు డూ, టేక్ యాక్షన్. దెర్ ఈస్ డెఫినెట్లీ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇది ఖచ్చితంగా మీరు జరిపించుకోగలుగుతారు, ఇది జరుగుతుంది, ఇది మీకు ఫేవరబుల్గా అవుతుంది. సో మీరైతే లేచి సాధించండి అని మీకు అక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకేదైనా చెప్పాలి అంటే మీకు లేడీ లక్ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఆడవాళ్ళ వల్ల మీకు లక్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో లేడీ లక్ నాకు ఇక్కడ బలంగా కనిపిస్తుంది. విత్ దట్ మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్. మీరు ఏం తెలుసుకోవాలి, ఎవరు లేక ఏమొస్తుంది మీ లైఫ్లోకి. అండ్ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎప్పటిలోపల జరగచ్చు అనే దానికి కూడా నేను ఒక కార్డ్ తీసుకుంటాను. సో
పైల్ నెంబర్ 2 వాళ్ళకి విత్ ది సపోర్ట్ ఆఫ్ ది ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్ మనకి ఇక్కడ ఏం గైడెన్స్ వస్తుంది, టారో మనకి ఏం చెప్తుందో ఫస్ట్ అయితే మనం చూద్దాం. వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ ఫర్ పైల్ నెంబర్ 2. 10 of coins అంటే 10 of pentacles, abundance, బ్యూటిఫుల్. 4 of coins, ఇదేంటో అన్ని కాయిన్స్ కార్డ్స్ వస్తున్నాయి. పైల్ నెంబర్ 1లో కూడా కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కాయిన్స్ వచ్చినాయి. 4 of coins, 10 of cups, 10 ఏంజల్ నెంబర్ కనిపిస్తుంటే మీకు బ్యూటిఫుల్ రీయూనియన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి. ఇక్కడ 4 of cups, కప్స్ ఎనర్జీస్, కాయిన్స్ ఎనర్జీస్ వచ్చినాయి ఇక్కడ. బ్యూటిఫుల్. నేను ఇప్పుడు గైడెన్స్ కింద కూడా కార్డ్స్ తీసేసుకొని ఒకేసారి చెప్పుకుందాం మనము. ఇక్కడ చూడండి 4 4 10 10. సో 4 4 4 10 10 10 ఏంజల్ నెంబర్స్ మీకు ఇవే గుర్తు చేస్తున్నాయి దట్ మీ లైఫ్లోకి ఇది వస్తుంది, మీరైతే ప్రిపేర్డ్గా ఉన్నారా, లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతోంది అని చెప్పి. మీకు ఫ్యామిలీలో మీకు హ్యాపీనెస్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఏదైనా ఇది ల్యాకింగ్ నా లైఫ్లో, ఇది లేదు అనుకుంటానిది పొందబోతున్నారు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో వస్తుంది. 4 నుంచి 10 రోజుల్లో జరగచ్చు కొంతమందికి. కాఫిన్ కార్డ్ నెంబర్ 19, మెసేజ్ ఆఫ్ కన్సర్న్ కార్డ్ నెంబర్ 14, ఎక్స్పెక్టేషన్ కార్డ్ నెంబర్ 28, టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి మెచ్యూర్డ్ మ్యాన్. బ్యూటిఫుల్. కాయిన్స్ అంటే మనకి 10 of pentacles. ఇక్కడ చూసినారా, ఇక్కడ ఒక ఆడసింహము పిల్లలకి పాలిస్తుంది. ఈ సింహం పిల్లలు ఆడుకుంటున్నాయి. కొంతమందికి పిల్లలు పుట్టచ్చు, లేదు గర్భవతి అయినారు అనే శుభవార్తలు వినొచ్చు. ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతూ నిండొచ్చు. అండ్ ఫ్యామిలీతో హ్యాపీ టైమ్స్ని స్పెండ్ చేస్తున్నారు. పూర్వీకుల ఆస్తి ఏదన్నా ఇంకా మీకు రావాల్సింది ఉంటే అది దక్కడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ సింహం ఏదైతే ఉందో దీని నెక్స్ట్ జనరేషన్ వచ్చేసినాయి. సో ఆ విధంగా మీ లైఫ్లో కూడా నెక్స్ట్ జనరేషన్ మీ ఆస్తి కావచ్చు, మీది ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసే టైం కూడా వచ్చింది అని కూడా ఇండికేట్ చేస్తుంది ఈ కార్డ్. అండ్ ఇక్కడికి మనకి సూట్ కార్డ్స్ అయిపోతాయి. ఇక్కడి నుంచి మనకి కోర్ట్ కార్డ్స్ స్టార్ట్ అవుతాయి. సో 10 అంటే అది కంప్లీషన్స్ అయిపోతున్నాయి. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకేదో ఫ్రెష్ బిగినింగ్స్ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకి కఫిన్ అంటే డెత్ని ఇండికేట్ చేస్తుంది. మనకి డెత్ కార్డ్ టారోలో ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది కార్డ్ నెంబర్ 19. అంటే 9 + 1 అంటే 10, 10 అగైన్ 1 + 0 అంటే 1 అంటే న్యూ బిగినింగ్స్. సో ఇక్కడ లిటరల్ డెత్, మీ ఇంట్లో రీసెంట్గా ఎవరిదన్నా లిటరల్గా డెత్ జరిగిందంటే, అంటే మనకి ఇంట్లో ఎవరైనా చనిపోతే అక్కడికి కొన్ని బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి అక్కడి నుంచి కొంతమందికి కొత్త మార్గాలు ఓపెన్ అప్ అయ్యి లైఫ్లో బెటర్మెంట్ అనేది చూస్తారనమాట. అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మన కష్టాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మనకి ఆ కష్టాన్ని సుఖంతో రీప్లేస్ చేసి మనల్ని బ్లెస్ చేసిపోతారు. సో ఆ విధంగా మీకు బ్లెస్సింగ్స్ కూడా అందుతుంటాయి. అండ్ ఇక్కడ ఒక మార్పుని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడితో ఒక లైఫ్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఇంకేదో కొత్త లైఫ్ బిగిన్ అవుతుంది కదా. సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి, ప్రాస్పెరిటీ ఉంది, హ్యాపీనెస్ ఉంది. సో మార్పు అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అండ్ మీరు స్ట్రాంగ్గా నిలబడాల్సిన టైం అయితే వచ్చింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ 4 of coins ఉంది కదా, 4 of coins ఇతను చూడండి, ఇది నాదే, అది నాదే, అది నాదే, అది నాదే అని వీటిపైన పడుకొని ఉన్నారు. ఏది వదలడానికి ఇష్టపడడం లేదు. ఏది వదలకపోతే కొత్తది రావడానికి ఆస్కారం ఎక్కడిస్తున్నారు మీరు? వెనకలంతా చీకటి ఉంది. ఇక్కడ చూడండి, మబ్బులు కూడా చీకటిగా అలుముకొని ఉన్నాయన్నమాట. తొందరలో వర్షం కూడా పడవచ్చు. సో ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తోంది అంటే, మనం పాతదాన్ని ఏదో ఒక దాన్ని పంపించేస్తే కొత్త దాని ప్లేస్లోకి రావాలనుకుంటుంది. ఏదో కొత్తగా మీ లైఫ్లోకి రావాలనుకుంటుంది. ఏం రావాలనుకుంటుంది? మెసేజ్ ఆఫ్ కన్సర్న్. సో ఏదో లెటర్, ఏదో మెసేజ్ మీ వరకు చేరాలని చూస్తుంది.
ఎవరో మీ పైన కన్సర్న్తో, మీ పైన ప్రేమతో కావచ్చు, మీ పైన ఇష్టంతో కావచ్చు, లేకపోతే మీకు హెల్ప్ చేయడానికి కావచ్చు, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ వైపు వస్తున్నారు. కాకపోతే మీరు కొంచెం స్టబన్గా, రిజిడ్గా, మొండిగా ఉన్న దానివల్ల ఏంటంటే అది మీ వరకు చేరలేకపోతుంది. సో మీరు అంత మొండిగా, రిజిడ్గా, స్టబన్గా ఉండకండి. అట్లా అంతసేపు పట్టి పెట్టుకున్నట్టు ఉండకండి. లేదు, మిమ్మల్ని మీరు ఇతరులకి అవైలబుల్గా లేకుండా చూడకండి. అంటే ఇప్పుడు మనం అందరితో మాట్లాడుతూనో లేకపోతే ఎవరినైనా కానీ మన వరకు రానిచ్చినప్పుడు మనం ఏదన్నా కానీ పొందగలుగుతాం. మీ వరకు రానివ్వకుండా, మీరు అసలుకి ఫోన్లో అవైలబుల్ లేకుండా, లేకపోతే మిమ్మల్ని కలవాలని వస్తే నేను లేని ఇంట్లో అని చెప్పి వెనక్కి పంపించేస్తుంటే మీరు ఇట్లాంటిది ఏదో మిస్ అవుతున్నారు. అండ్ మనం ఒక్కొక్కసారి ఇంట్లో ఉండి కూడా మనం వాళ్ళని కలవకూడదు అనుకుంటే నేను లేనని చెప్పి పంపించేసేయి అని చెప్తాం కదా. ఫోన్ చేస్తా అన్నా కానీ మనం ఫోన్ ఎత్తము, మెసేజ్కి రెస్పాండ్ కాము, మనం వాళ్ళని బ్లాక్ చేయడము, ఇట్లా చేసిన దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని చేరాలనుకున్న విషయం ఏదో మీ వరకు రాకుండా పోతుంది. సో మీరు అట్లా ఉండకండి, మీరు కొంచెం ఓపెన్గా ఉండండి. కొంచెం ఎప్పుడైతే మనం ఓపెన్గా ఉంటామో, మనం ఎప్పుడైతే ఇట్లాంటివి మన వరకు రానిస్తామో అప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో మనల్ని చేయడానికి వెయిట్ చేస్తుందంట. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు వస్తుంది. ఇక్కడ 10 of Cups చెప్తున్నారు. 10 of Cups చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈయన ఏమంటే నల్లగా ఉన్నారు, ఏమంటే తెల్లగా ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే రంగు కావచ్చు ఏది అడ్డుగా నిలబడట్లేదు. వీళ్ళు ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉన్నారు. ఇది వీళ్ళ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈ విధంగా ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేయడానికి మీకు ఇలాంటి రోజులు వస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వరకు మాకు టైం దొరకలేదు, మేము అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కానీ లేకపోతే ఒకరితో ఒకరు మంచి టైం స్పెండ్ చేయడానికి కానీ అట్లా ఏది దొరకలేదు మాకు అంటే ఇప్పుడు అట్లాంటివి వస్తున్నాయి. అంటే అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉంటే వైఫ్ నుంచి హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ నుంచి వైఫ్ కానీ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇప్పుడు హస్బెండ్ నుంచి ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి ఏదైనా ఒక సినిమాకి తీసుకొని పోతే బాగుండు అన్న కోరిక వైఫ్కి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్న కోరిక వైఫ్కి ఉంటే అట్లాంటి కోరికలు తీరుతున్నాయి. హస్బెండ్కి నాకు మంచిగా వంట చేసి పెట్టి నాకు నచ్చిన కర్రీ ఏదైనా చేసి పెడితే బాగుండు, ఇట్లాంటివి చిన్న చిన్నవే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్నవే తీరకుండా చాలా రోజులు మనసులో అట్లనే పెట్టేసుకొని ఉంటారు కదా. సో అట్లా మాదిరి ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వైఫ్ నుంచి హస్బెండ్కి కావచ్చు, హస్బెండ్ నుంచి వైఫ్కి కావచ్చు, అలా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ తీరడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఒకరితో ఒకరు చాలా ఒద్దిగ్గా హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి మీకు టైం దొరుకుతుంది. అండ్ ఒకరి ఎక్స్పెక్టేషన్స్ ఇంకొకరు తెలుసుకొని మరీ ఫుల్ఫిల్ చేయొచ్చు. కొంతమంది అయితే తెలిసి ఉంటుంది వీళ్ళు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని, కానీ వాళ్ళకి అది ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకి సమయం వచ్చి ఉండదు. కానీ ఇప్పుడు సమయం తీసుకొని మరీ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తారనమాట. సో ఇక్కడ 4 of Cups అండ్ మెచ్యూర్డ్ మ్యాన్ వచ్చింది కదా. సో మీ లైఫ్లో మీకన్నా పెద్దవారైనా మేల్ పర్సన్, ఒక మగ వ్యక్తి నుంచి మీకు సహాయం అందుతోంది, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏదో పొందాలని ట్రై చేస్తున్నారు కానీ పొందలేకపోతున్నారు. ఆ పొందే మార్గాన్ని వీళ్ళు సూచిస్తారు అనమాట. ఇప్పుడు మీరు జాబ్ చేయాలనుకుంటా అంటారు, జాబ్కి ఎవరిదైనా రికమెండేషన్ కావాలి, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని రెఫర్ చేస్తే బాగుండు అనుకుంటే ఆ రెఫరెన్స్ పాయింట్ వీళ్ళు అవుతారనమాట. సో వీళ్ళు మీకు ఆ విధంగా గైడెన్స్ ఇవ్వడం కానీ, లేదు ఫినాన్షియల్గా హెల్ప్ కావాలంటే ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ, లేకపోతే కొంతమందికి సంబంధాలు పెళ్ళికి చూస్తూ ఉండి ఇంకా పెళ్ళి కుదరట్లేదు అంటే ఇట్లా మాదిరి వాళ్ళు ఏదైనా సంబంధాలు చెప్పడం కానీ, హెల్త్ పరంగా ఏదైనా బాగలేకపోతే ఏదైనా అడ్వైజ్లు ఇవ్వడం కానీ, ఏదో ఒక విధంగా ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. సో మీకన్నా ఏజ్లో పెద్దవాళ్ళయి ఇట్లా ముసలి వాళ్ళు, లేదు మీకన్నా ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళ నుంచి మీకైతే సహాయం అందుతుంది, డివైన్ గైడెన్స్. సో దేవుడే వీళ్ళని పంపించి నా లైఫ్లో నాకు ఇలాంటి డౌట్స్ని అన్నిటినీ క్లారిఫై చేసినారు. సో నాకు చాలా హెల్ప్ చేసినారు, మీ హెల్ప్ నేను రుణపడిపోయినాను మీకు అన్నట్లు. ఆ విధంగా మీకు ఏదైనా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీళ్ళైతే మీకు హెల్ప్ చేస్తారనమాట. దేవుడే పంపించినట్లు మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సో ఇక్కడ 1010 ఏంజల్ నెంబర్ కానీ 444 ఏంజల్ నెంబర్ కానీ చూస్తుంటే
మీకు అది కన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 10, 9 + 1 10, 2 + 8 10. సో 10 అనే నెంబర్ మీకు చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ కంప్లీషన్స్ అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇక్కడ ఖచ్చితంగా కొన్ని అయిపోవాలి. అంటే పెళ్ళి కాకపోయిందంటే పెళ్ళి అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. లేదు ఇప్పుడు లాంగ్ టర్మ్గా మీకు ప్రమోషన్స్ ఇవన్నీ పెండింగ్ ఉంటే అట్లా ప్రమోషన్స్ రావడానికి కానీ, ఉద్యోగం గురించి చాలా రోజుల నుంచి మీరు ట్రై చేస్తా అంటే ఉద్యోగాలు రావడానికి కానీ, హెల్త్ బెటర్ అవ్వడానికి కానీ, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి కానీ మీకు ఆ మార్పులు వస్తున్నాయి. ఎక్కడి నుంచో ఏదో వినాలనుకుంటున్నారు, ఆ వార్త ఇప్పుడు వరకు మిమ్మల్ని చేరలేదు, అలాంటి వార్తలు మిమ్మల్ని చేరడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, లేకపోతే ఎన్ని నెలల్లో, లేకపోతే ఎన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే పెంటికల్స్ అంటే అది విత్తనం నాటి ఆ విత్తనం మొలకయ్యి వృక్షమయ్యి ఇంత జరగాలి కదా. కాబట్టి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో చూద్దాం మనం ఇప్పుడు ఎన్ని రోజుల్లో. వాన్స్ అంటే ఫాస్టెస్ట్, తొందరగా అయిపోతుంది వాన్స్. ఆ తర్వాత ఏంటంటే సోర్డ్స్, ఆ తర్వాత కప్స్, ఆ తర్వాత పెంటికల్స్. సో ఎన్ని రోజుల్లో లేకపోతే ఎప్పటి లోపల ఇలాంటి చేంజెస్ని మీరు చూడగలుగుతారు మనం చూద్దాం. వాన్స్, 2 of Wands. మీరు డెసిషన్స్ తీసుకోవడం ఆలస్యం, మీరు ఇలాంటి మార్పుల్ని మీరు చూడగలుగుతారు. సో ఇక్కడ నాకు పైల్ నెంబర్ 1లో కూడా నాకు వాన్స్ కార్డ్ వచ్చింది, పైల్ నెంబర్ 2లో కూడా వాన్స్ కార్డ్ వచ్చింది. కాకపోతే పైల్ నెంబర్ 1 ఈజ్ ఎంటైర్లీ అబౌట్ పీపుల్, రిలేషన్షిప్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫార్చ్యూన్ అంతా మీకు ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరు పైల్ నెంబర్ 1 రీడింగ్ కూడా చూడండి. ఇక్కడ 2 of Wands వచ్చింది. మీరు డెసిషన్స్ తీసుకోవడం ఆలస్యం, మీరు చేసుకోగలుగుతారు, మీరు చూడగలుగుతారు, రోజుల్లో అయిపోతుంది. సో 2 రోజుల నుంచి 2 వారాల లోపల అయిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు డెసిషన్స్ ఎంత స్ట్రాంగ్గా తీసుకొని మీరు ఎంత కమిటెడ్గా ఉంటారో, మీరు తీసుకున్న డెసిషన్ పైన మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడి మీరు దానికోసం ఎంత స్ట్రాంగ్గా ట్రై చేస్తారో అంత తొందరగా మీకు అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు ఆ ఎనర్జీని ఇన్వెస్ట్ చేసి మీరు పట్టుదలగా, అంటే ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉండడం వేరు, లేకపోతే మనం ఆ మార్పు కోరుకోవడం వేరు, లేకపోతే ఎవరన్నా ఏదైనా చేస్తే బాగుండని అనుకోవడం వేరు. కానీ మన నుంచి ఏం ఎనర్జీ వస్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. సో మీరెంత తొందరగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, మీరెంత తొందరగా మీరు అనుకున్న దానిపైన మీరు దృష్టి కేంద్రీకరిస్తారు, మీరు అంత తొందరగా వీటిని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ కార్డ్స్ పరంగా చూస్తే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నట్లునే వస్తుంది. కానీ ఇక్కడ మనకి పైన వచ్చిన కార్డ్స్ మటుకు పెంటికల్స్ అండ్ కప్స్ వచ్చినాయి. ఇవి చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి డిలే అయినటివి ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పెండింగ్ థింగ్స్ అన్నిటినీ మీరు ఇప్పుడు అతి వేగంగా కంప్లీట్ చేసుకోవడానికి మీకైతే టైం వచ్చింది. సో ఇంకా మీరు చేయడం ఆలస్యం, మీరు ఎంత తొందరగా చేసుకోగలిగితే, మీ ఇంట్యూషన్ని మీరు ఎంత బాగా నమ్మితే మీరు ఎంత తొందరగా వీటిని చేసుకోగలుగుతారు. సో అతి తొందరలో మీరు ఈ మార్పుల్ని, చేర్పుల్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. సో మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.